ట్రాన్సిస్టర్ ట్రాన్సిస్టర్ రెండు రకాలుగా చెప్తాం. ఒకటి పిఎన్పి ట్రాన్సిస్టర్, రెండు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ని ఎలా తయారు చేస్తారో, ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారో చూద్దాం. పిఎన్పి ట్రాన్సిస్టర్ ని ఎలా తయారు చేస్తారు? పిఎన్ జంక్షన్ డయోడ్ ఎలాగైతే తయారు చేసామో ఇంచుమించు అలాగే తయారు చేస్తారు. డోపింగ్ విషయంలో కాస్త తేడా చేస్తారు. ఇప్పుడు సిలికాన్ లేదా జర్మేనియం స్ఫటికీకరణగా వృద్ధి చెందేటప్పుడు కొంత భాగం పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేటట్టుగా 3 సంయోజనీయత ఉన్న బెల్లాల్ని, మరి కొంత భాగం ఎన్ టైప్ సెమీ కండక్టర్ వచ్చేటట్టుగా 5 సంయోజనీయత ఉన్న బెల్లాల్ని, మరి మిగిలిన భాగం పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేటట్టుగా 3 సంయోజనీయత ఉన్న బెల్లాల్ని కలపడం జరుగుతుంది. ఈ కలిపిన తర్వాత వీటి పరిమాణాలను మనం గమనించినట్లయితే అత్యంత చిన్న పరిమాణం మధ్య విభాగంలో ఉంది. దీనికంటే కాస్త పెద్దది ఎడమ వైపు ఉంది, దానికంటే కాస్త పెద్దది కుడి వైపు ఉంది. అంటే పరిమాణాలు మూడు రకాలుగా ఉన్నాయి. అలాగే డోపింగ్ విషయంలో కూడా మూడు రకాలుగానే జరుగుతుంది. ఇక మొదటి ఎడమ వైపు ఉన్నటువంటి ఈ పీ టైప్ సెమీ కండక్టర్ చాలా హై డోప్, ఎక్కువ డోప్ చేయబడినటువంటి విభాగం ఇది. దీనికంటే కాస్త డోపింగ్ తక్కువగా ఉన్నటువంటి విభాగం కుడి వైపు ఉండేటువంటి భాగం. అత్యంత తక్కువగా డోప్ చేయబడినటువంటి ఈ విభాగం మధ్యలో ఉన్న ఎన్ టైప్ సెమీ కండక్టర్. మీరు మామూలుగా గమనిస్తే పీ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, అలాగే పీ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్. ఈ మధ్యగా ఉన్నటువంటి చిన్న విభాగానికి వలయంలో కలపడానికి వీలుగా ఒక అవుట్పుట్ టెర్మినల్ ని ఏర్పాటు చేశారు. దీనిని బేస్ ఆధారం అంటాం. అలాగే ఎడమవైపు ఉన్నటువంటి ఈ పీ టైప్ సెమీ కండక్టర్ ని వలయంలో కలపడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ విభాగాన్ని ఎమిటర్ అంటాం. దీని ఉద్గారిణి. అలాగే కుడివైపు ఉన్నటువంటి ఈ పీ టైప్ సెమీ కండక్టర్ కి వలయంలో కలపడానికి అనుకూలంగా ఒక లింక్ ఏర్పాటు చేశాం. దీన్ని కలెక్టర్ అంటాం, సేకరిణి. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్. అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ మనం ఎలా ఫ్యాబ్రికేట్ చేస్తారో చూస్తే కొంత భాగం ఎన్ టైప్ సెమీ కండక్టర్ వచ్చేటట్టుగా 5 సంయోజనీయతమైన మరణాన్ని, మరి కొంత భాగం పీ టైప్ సెమీ కండక్టర్ వచ్చేటట్టుగా 3 సంయోజనీయత మరణాన్ని, మరి మిగిలిన భాగం ఎన్ టైప్ సెమీ కండక్టర్ వచ్చేటట్టుగా 5 సంయోజనీయత మరణాన్ని కలపడం జరిగింది. దీన్ని డోప్ చేయడం అంటాం. ఈ మధ్యలో ఉన్నటువంటి విభాగాన్ని మనం బేస్ అన్నాం. ఎడమవైపు ఉండేటువంటి ఈ విభాగాన్ని ఎమిటర్ అన్నాం. కుడివైపు ఉండేటువంటి విభాగాన్ని కలెక్టర్ అన్నాం. ఎన్ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్లుగా మనకు తెలుసు. పీ టైప్ సెమీ కండక్టర్ లో మెజారిటీ క్యారియర్స్ హోల్స్ అని మనకు తెలుసు. అలాగే ఎన్ టైప్ సెమీ కండక్టర్ యొక్క మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. కాబట్టి హై డోపింగ్ విభాగం కాబట్టి దీంట్లో ఎలక్ట్రాన్స్ చాలా అధిక సంఖ్యలో ఉంటాయి. డోపింగ్ తక్కువ కాబట్టి ఎమిటర్ కంటే ఎలక్ట్రాన్స్ తక్కువగా ఉంటాయి. అతి తక్కువ హోల్స్ ఈ బేస్ లో ఉండడం జరుగుతుంది. ఇది పీ టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ఎలా పనిచేస్తుంది అంటే యాంప్లిఫైయర్ గా పనిచేస్తుంది. యాంప్లిఫైయర్ అంటే ఏంటి అంటే లో సిగ్నల్ ని హై సిగ్నల్ గా మార్చేటువంటి పరికరాన్ని యాంప్లిఫైయర్ అంటాం. లో సిగ్నల్ ని హై సిగ్నల్ గా మార్చాలి. అలా యాంప్లిఫైయర్ అనేక రకాలుగా చెప్తాం. ఒకటి కరెంట్ యాంప్లిఫైయర్, అంటే లో కరెంట్ ని హై కరెంట్ గా మారుస్తుంది. అలాగే వోల్టేజ్ యాంప్లిఫైయర్, లో వోల్టేజ్ హై వోల్టేజ్ గా మారుస్తుంది. అలాగే మనకి ఆడియో యాంప్లిఫైయర్, వీడియో యాంప్లిఫైయర్, పవర్ యాంప్లిఫైయర్, ఎక్సెట్రా అనేక రకాల యాంప్లిఫైయర్ ఉన్నాయి. ఏదైనా సరే లో సిగ్నల్ ని హై సిగ్నల్ గా మారుస్తుంది యాంప్లిఫైయర్ అంటే. ఇప్పుడు
ఈ ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్ గా మనం పని చేయించాలి అంటే దీన్ని వలయంలో ఎలా కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ జంక్షన్ ని అంటే ఇప్పుడు యాక్చువల్ గా ఈ ట్రాన్సిస్టర్ కి రెండు జంక్షన్ ఉన్నాయి. ఒకటి పిఎన్ జంక్షన్ అనేటువంటి ఈ జంక్షన్ ఒకటి, ఎన్పి అనేటువంటి ఈ రెండు విభాగాలకి జంక్షన్ ఉంది. కాబట్టి రెండు జంక్షన్ల కలిగినటువంటి ఈ యొక్క కాంపోనెంట్ మనం ట్రాన్సిస్టర్ అంటాం. ట్రై అంటే మూడు అవుట్పుట్ లీడ్స్ కలిగినటువంటి ఇది ఒక డివైస్. ఇప్పుడు యాంప్లిఫైయర్ గా పనిచేయాలంటే ఈ ట్రాన్సిస్టర్ ని ఎలా కనెక్ట్ చేయవలసి ఉంటుంది వలయంలో అంటే ఫస్ట్ జంక్షన్ ని ఎల్లప్పుడూ మనం ఫార్వర్డ్ బయాస్ లో ఉంచాలి. ఫస్ట్ జంక్షన్ అంటే ఇది, దీన్ని ఫార్వర్డ్ బయాస్ లో ఉంచాలి. ఫార్వర్డ్ బయాస్ అంటే ఏంటి? పీ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ పాజిటివ్ అంటే పాజిటివ్ ఎలక్ట్రోడ్ ని, ఎన్ టైప్ సెమీకండక్టర్ ని బ్యాటరీ నెగిటివ్ ఎలక్ట్రోడ్ ని మనం కనెక్ట్ చేయాలి. పాజిటివ్ అంటే పీ టైప్ సెమీకండక్టర్ ని బ్యాటరీ ప్లస్ కి, ఎన్ టైప్ సెమీకండక్టర్ ని బ్యాటరీ మైనస్ కి కనెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంది. ఇప్పుడు సెకండ్ జంక్షన్ ని మనం ఎల్లప్పుడూ రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేయవలసి ఉంటుంది. రివర్స్ బయాస్ అంటే పీ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ మైనస్ ని, ఎన్ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ ప్లస్ ని కనెక్ట్ చేయాలి. కాబట్టి ఇక్కడ ఎన్ టైప్ సెమీకండక్టర్ కాబట్టి బ్యాటరీ ప్లస్ ని కనెక్ట్ చేయాలి. పీ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ మైనస్ ని కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేస్తే రివర్స్ బయాస్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంది, సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్ లో ఉంది. ఎల్లప్పుడూ ఇలాగే మనం వలయంలో ట్రాన్సిస్టర్ ని కనెక్ట్ చేయవలసి ఉంటుంది. ఇలా చేస్తే ఏం జరుగుతుంది? ఫస్ట్ జంక్షన్ తీసుకున్నాం మనం, పీ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ ప్లస్ ని కనెక్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఈ ప్లస్ ఈ మెజారిటీ క్యారియర్స్ అయినటువంటి హోల్స్ ని వికర్షించడం జరుగుతుంది. కాబట్టి ఈ హోల్స్ బేస్ లోకి ప్రవేశిస్తాయి. హోల్స్ ఎప్పుడైతే బేస్ లోకి వెళ్ళాయో, మధ్య విభాగంలోకి వెళ్ళాయో, ఆల్రెడీ మధ్య విభాగంలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి మెజారిటీ క్యారియర్స్. ఈ హోల్స్ ఈ ఎలక్ట్రాన్స్ కలిసి తటస్థీకరణం జరుగుతుంది. అంటే కొన్ని వాహకాలు తటస్థీకరణం జరిగి ఇక ఏం మిగులుతాయి? దాంట్లో హోల్స్ మిగులుతాయి. ఎలక్ట్రాన్స్ అనేది తటస్థీకరణం జరగడం జరిగింది. ఇప్పుడు సెకండ్ జంక్షన్ మనం పరిశీలించినట్లయితే ఈ మధ్యలో ఉన్నటువంటి బేస్ కి బ్యాటరీ ప్లస్ ని కనెక్ట్ చేయడం జరిగింది. తటస్థీకరణం జరగగా మిగిలినటువంటి హోల్స్ దీంట్లో ఉన్నాయి. ఈ ప్లస్ పాజిటివ్ హోల్స్ వికర్షణ ప్రభావానికి లోనై తిరిగి మళ్ళీ కలెక్టర్ లోకి చేరాయి. కలెక్టర్ లో ఉన్నటువంటి వాహకాలు అంటే హోల్స్, బేస్ నుంచి కలెక్టర్ లోకి వికర్షింపబడినటువంటి హోల్స్ రెండూ కలిసి తిరిగి బ్యాటరీ యొక్క మైనస్ గా చేరడం జరుగుతుంది. కాబట్టి తక్కువ హోల్స్ ని మనం పంపించాం, తిరిగి మనం సర్క్యూట్ అవుట్పుట్ మనం ఎక్కువ హోల్స్ స్వీకరించాం. కాబట్టి ఖచ్చితంగా కరెంట్ యాంప్లిఫికేషన్ జరిగినట్లే. అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కనెక్టింగ్ విభాగాన్ని చూద్దాం. ఫస్ట్ జంక్షన్ ని ఎప్పుడు మనం ఫార్వర్డ్ బయాస్ లోనే ఉంచాలి. అంటే పీ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ ప్లస్, ఎన్ టైప్ సెమీకండక్టర్ కి బ్యాటరీ మైనస్ ని కనెక్ట్ చేయాలి. ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ కాబట్టి బ్యాటరీ మైనస్ ని కనెక్ట్ చేద్దాం. ఇది పీ టైప్ సెమీకండక్టర్ కాబట్టి బ్యాటరీ ప్లస్ ని కనెక్ట్ చేద్దాం. ఇప్పుడు ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో ఉంది. ఇప్పుడు సెకండ్ జంక్షన్ తీసుకుందాం. సెకండ్ జంక్షన్ ఎల్లప్పుడూ రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేయాలి. అంటే పాజిటివ్ పీ టైప్ సెమీకండక్టర్ కి నెగిటివ్ ఎలక్ట్రోడ్ ని, ఎన్ టైప్ సెమీకండక్టర్ కి పాజిటివ్ ఎలక్ట్రోడ్ ని కనెక్ట్ చేయాలి. ఇది పీ టైప్ సెమీకండక్టర్ కాబట్టి బ్యాటరీ మైనస్ ని కనెక్ట్ చేయాలి. ఇది ఎన్ టైప్ సెమీకండక్టర్ కాబట్టి బ్యాటరీ ప్లస్ ని కనెక్ట్ చేయాలి. ఇప్పుడు సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్ లో ఉంది. ఫస్ట్ జంక్షన్ ఫార్వర్డ్ బయాస్ లో కనెక్ట్ చేయాలి, సెకండ్ జంక్షన్ రివర్స్ బయాస్ లో కనెక్ట్ చేయాలి. ఇలా కనెక్ట్ చేసి ఏం జరుగుతుంది? ఈ మైనస్ ఎలక్ట్రోడ్ దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రాన్ ని వికర్షిస్తుంది. ఫలితంగా ఈ జంక్షన్ దాటి ఎలక్ట్రాన్స్ బేస్ లోకి ప్రవేశిస్తాయి. బేస్ లో ఆల్రెడీ పాజిటివ్
అంటే హోల్స్ ఉన్నాయి కాబట్టి ఈ కొన్ని ఎలక్ట్రాన్ ఈ హోల్స్ ని తటస్థీకరణం చేస్తాయి. ఇక దీంట్లో ఏం మిగిలాయి? ఎలక్ట్రాన్లు మిగులుతున్నాయి. ఇప్పుడు సెకండ్ జంక్షన్ చూస్తే బేస్ మళ్ళీ సెకండ్ జంక్షన్ లో మనం ఏం కనెక్ట్ చేసాం? మైనస్ కనెక్ట్ చేసాం. దీంట్లో తటస్థీకరణం జరుగుగా మరి ఏం మిగిలే? ఎలక్ట్రాన్ మిగిలే కాబట్టి మిగిలిన ఎలక్ట్రాన్ మళ్ళీ ఈ జంక్షన్ దాటి కలెక్టర్ లోకి చేరడం జరుగుతుంది. ఈ విధంగా వాహకాలు తిరగడం జరుగుతుంది. అయితే పాజిటివ్ ఛార్జ్ తిరిగేటువంటి ఈ దిశని మనం విద్యుత్ ప్రవాహ దిశ అంటాం. అంటే విద్యుత్ ప్రవాహ దిశ ఎల్లప్పుడూ ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. అంటే హోల్స్ ఏ దిశలో ప్రయాణిస్తున్నాయో అదే విద్యుత్ ప్రవహించేటువంటి దిశగా తీసుకుంటాం. అది పిఎన్పి ట్రాన్సిస్టర్ లో మనం తీసుకుంటే హోల్స్ పాజిటివ్ అంటే ఎమిటర్ నుంచి బేస్ లోకి, బేస్ నుంచి కలెక్టర్ లోకి తిరుగుతున్నాయి. కాబట్టి ఈ రకమైన దిశ మనం క్లాక్ వైజ్ డైరెక్షన్. పిఎన్పి ట్రాన్సిస్టర్ లో విద్యుత్ ప్రవాహం ఏ దిశలో ఉంటుంది అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లో విద్యుత్ ప్రవాహ దిశ ఏ దిశలో ఉంటుందో పరిశీలిద్దాం. విద్యుత్ ప్రవాహ దిశ ఎప్పుడు ఎలక్ట్రాన్ ప్రవాహ దిశకు వ్యతిరేక దిశలోనే ఉంటుంది. ఇది మనకు చిన్నప్పుడే నేర్చుకున్నాం. కాబట్టి ఎలక్ట్రాన్లు ఏమో సవ్య దిశలో తిరిగితే హోల్స్ అపసవ్య దిశలో తిరుగుతాయి, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతాయి. కాబట్టి ఇది ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. పిఎన్పి ట్రాన్సిస్టర్ లో విద్యుత్ ప్రవాహం సవ్య దిశలోను, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ లో విద్యుత్ ప్రవాహ దిశ అపసవ్య దిశలోను తిరగడం జరుగుతుంది. ఇప్పుడు అత్యంత ఇంపార్టెంట్ అయిన ప్రశ్న ఏంటంటే పిఎన్పి ట్రాన్సిస్టర్ ను, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ను విద్యుత్ వలయంలో ఏ సంకేత రూపంలో మనం సూచిస్తాము అంటే సంకేత రూపం సింబాలిక్ గా ఎలా చూపిస్తాం? ఇలా డబ్బాలు కాకుండా అసలు ట్రాన్సిస్టర్ ని సింబాలిక్ రూపంలో ఎలా వేస్తారంటే ఒక బార్, దీని కాస్త ఏకబాలుగా ఇలా ఈ రెండు కలపవు, దీన్ని ఇలా సింబాలిక్ గా ఎలా చూపిస్తారు. దీంట్లో బేస్ ఏది, ఎమిటర్ ఏది, కలెక్టర్ ఏది అనేది మనం ఐడెంటిఫై చేయవలసి ఉంటుంది. బార్ ఎప్పుడు బేస్ ని చూపిస్తుంది. ఇక రెండు ఒకలాగే ఉన్నాయి. ఈ రెండింటిలోనూ ఏది ఎమిటర్ అవుతుంది, ఏది కలెక్టర్ అవుతుంది అనేది మనం నిర్ణయించవలసి ఉంటుంది. ఈ రెండింటిలోనూ ఒకదానికి ఆ ట్రాన్సిస్టర్ గుండా ప్రవహించే విద్యుత్ ప్రవాహ దిశను చూపించగలిగితే ఆ టెర్మినల్ ఎమిటర్ అవుతుంది. అంటే ఇది సవ్య దిశ. పిఎన్పి ట్రాన్సిస్టర్ లో విద్యుత్ ప్రవాహం సవ్య దిశలో మనకి ఉంటుంది కాబట్టి ఇది సవ్య దిశ. సవ్య దిశను చూపించాను ఈ టెర్మినల్ కి. దేనికైతే మనం విద్యుత్ ప్రవాహ దిశను చూపించడం జరుగుతుందో అది ఎమిటర్ అవుతుంది. ఇక్కడ మిగిలింది ఆటోమేటిక్ గా కలెక్టర్. చూడండి, బారుకి మనం బేస్ అని పెట్టేశాం. ట్రాన్సిస్టర్ ఉన్న విద్యుత్ ప్రవాహం ఏ దిశలో ప్రవహిస్తుందో ఆ దిశను చూపించగలిగేటువంటి టెర్మినల్ మనం ఎమిటర్ అన్నాం. ఆటోమేటిక్ గా మిగిలింది కలెక్టర్ అవుతుంది. అలాగే ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కూడా ఇలా బార్ వేసి ఇలా రెండు టెర్మినల్స్ వేసాం. దీన్ని ఇలా లీడ్స్ వేసాం. ఇప్పుడు బేస్ ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ కాబట్టి ఈ బార్ ఉన్నది బేస్ అవుతుంది. ఇప్పుడు ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఉన్న విద్యుత్ ప్రవాహ దిశ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో తిరుగుతుంది, అపసవ్య దిశలో తిరుగుతుంది. అపసవ్య దిశ ఇలా వేయండి. కాబట్టి ఈ అపసవ్య దిశ కాబట్టి ఈ విద్యుత్ ప్రవాహ దిశను ఈ టెర్మినల్ కి మనం వేయడం జరిగింది. దేనికైతే విద్యుత్ ప్రవాహ దిశను ఈ బాణం గుర్తు చూపిస్తున్నామో అది ఖచ్చితంగా ఎమిటర్ అవుతుంది. ఇక మిగిలింది కలెక్టర్. కాబట్టి సంకేత రూపంలో ట్రాన్సిస్టర్ ఇలా చూపిస్తాం. పిఎన్పి ట్రాన్సిస్టర్, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. లోపల వైపుకి ఇలా సవ్య దిశలో విద్యుత్ ప్రవాహ దిశను మనం చూపించినట్లయితే అది పిఎన్పి ట్రాన్సిస్టర్ అవుతుంది. ఎమిటర్ కి అపసవ్య దిశలో బాణం గుర్తు చూపించినట్లయితే అది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అవుతుంది.
ఇప్పుడు ఈ ట్రాన్సిస్టర్ ని 3 రకాలుగా కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకటి కామన్ బేస్ కాన్ఫిగరేషన్స్ ఆకృతులు, ఒకటి కామన్ బేస్. కామన్ అంటే ఉమ్మడి, ఉమ్మడి ఆధార ఆకృతి. ఉమ్మడి ఆధార ఆకృతి, దీన్ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ అంటాం. 2 ఉమ్మడి ఉద్గారిణి ఆకృతి, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్. 3rd వన్ వచ్చేసి కామన్ కలెక్టర్ సేకరణి ఆకృతి. 3 కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఇక్కడ కామన్ అంటే ఉమ్మడి. ఉమ్మడి దేనికి ఉమ్మడి? ఇన్పుట్ కి అవుట్పుట్ కి రెండింటికి ఉమ్మడిగా ఉంటే దాన్ని కామన్ అంటాం. ఇప్పుడు మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ చూద్దాం. అంటే ఆధారం అనేది ఇన్పుట్ వలయంలోనూ ఉండాలి, అవుట్పుట్ వలయంలోనూ ఉండాలి. యాక్చువల్ గా ట్రాన్సిస్టర్ మనం అనేక రకాలుగా ట్రాన్సిస్టర్ సంకేత రూపంలో చూపించడం జరుగుతుంది. ఇదిగో ట్రాన్సిస్టర్ సంకేత రూపంలో నేను ఈ విధంగా వేశాను ట్రాన్సిస్టర్. ఇది బేస్ అవుతుంది, ఇది ఎమిటర్ అవుతుంది, ఇది కలెక్టర్ అవుతుంది. ఈ ట్రాన్సిస్టర్ కి ఎడం వైపున ఉండేటువంటి దాన్ని ఇన్పుట్ సర్క్యూట్ అంటాం. ఇది ఇన్పుట్. కుడివైపు ఉండేటువంటి విభాగాన్ని అవుట్పుట్ అంటాం. అంటే ట్రాన్సిస్టర్ ఎడం వైపు ఉండేటువంటి వలయాన్ని ఇన్పుట్ వలయం అంటాం, ట్రాన్సిస్టర్ కుడి వైపు ఉండేటువంటి వలయాన్ని అవుట్పుట్ వలయం అంటాం. ఇప్పుడు బేస్ అనేది ఇన్పుట్ వలయంలోనూ ఉండాలి, అవుట్పుట్ వలయంలోనూ ఉండాలి. అలా చూపించగలిగేటువంటి విధానాన్ని కాన్ఫిగరేషన్ అంటాం. ఇప్పుడు నేను బేస్ ని ఇన్పుట్ కి అవుట్పుట్ కి ఇలా పొడిగించాను. ఇప్పుడు ఈ బేస్ అనేది ఇన్పుట్ లోనూ ఉంది, అవుట్పుట్ లోనూ ఉంది. కాబట్టి ఎమిటర్ కి మరియు బేస్ కి మధ్య ఇన్పుట్ అంటాం. అలాగే కలెక్టర్ కి బేస్ కి మధ్య ఉండేటువంటి విధానాన్ని అవుట్పుట్ అంటాం. కాబట్టి బేస్ ఇన్పుట్ లోనూ ఉంది, అవుట్పుట్ లోనూ ఉంది. కాబట్టి దీన్ని కామన్ బేస్ ఆకృతి అంటాం. అలాగే కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అంటే ఎమిటర్ ఇన్పుట్ లోనూ ఉండాలి, అవుట్పుట్ లోనూ ఉండాలి. అలాంటి వలయాన్ని చూపిద్దాం. ట్రాన్సిస్టర్ వేసాం. ఇది పిఎన్పి ట్రాన్సిస్టర్ కాబట్టి ఇలా లోపల వేసాం. బేస్ మనం ఈజీగా ఐడెంటిఫై చేసాము. ఇది బేస్. దేనికైతే 50 మార్క్ ఉందో అది ఎమిటర్. ఇక మిగిలినటువంటి ఈ టెర్మినల్ మనం కలెక్టర్ అన్నాం. ఇప్పుడు ఎమిటర్ ఇన్పుట్ లోనూ ఉండాలి, అవుట్పుట్ లోనూ ఉండాలి. ఎందుకంటే ఇది ఉమ్మడి ఉద్గారిణి వలయం. ఉద్గారిణి అనేది ఎమిటర్ అనేది ఇన్పుట్ లోనూ ఉండాలి, అవుట్పుట్ లోనూ ఉండాలి. ఇప్పుడు కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ ని మనం ఆకృతిని గీయమంటే ఈ విధంగా గీసి ఎమిటర్ ని ఇన్పుట్ కి అవుట్పుట్ కి కూడా పొడిగించాను. అంటే బేస్ కి ఎమిటర్ కి మధ్య ఇన్పుట్ తీసుకుంటాం. అలాగే కలెక్టర్ ఎమిటర్ కి మధ్య అవుట్పుట్ తీసుకుంటాం. ఎమిటర్ ఇన్పుట్ లోను అవుట్పుట్ లోను కూడా ఉంది కాబట్టి దీన్ని కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్ అన్నారు. అలాగే మూడవది కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్. ఇది కూడా ఈజీగానే మనం వేసేయచ్చు. ఒక పిఎన్పి ట్రాన్సిస్టర్ ని తీసుకున్నాం. పిఎన్పి ట్రాన్సిస్టర్ కాబట్టి ఎమిటర్ కి 50 మార్కు సబ్మిదిశలో చూపించాం. ఇది ఎమిటర్ అవుతుంది, ఇది బేస్ అవుతుంది,
కలెక్టర్ అవుతుంది. ఇప్పుడు కలెక్టర్ ఇన్పుట్ లోనూ ఉండాలి, అవుట్పుట్ లోనూ ఉండాలి. కాబట్టి కలెక్టర్ ని ఇన్పుట్ కి అవుట్పుట్ కి పొడిగించాను, అలాగే ఎమిటర్ ని అవుట్పుట్ కి పొడిగించాను. ఇప్పుడు ఇన్పుట్ గా మనం కలెక్టర్ కి బేస్ కి మధ్య ఇన్పుట్ తీసుకుంటాం, అలాగే కలెక్టర్ కి ఎమిటర్ కి మధ్య అవుట్పుట్ తీసుకుంటాం. అందువల్ల 4 మార్కుల ప్రశ్నగా మనకి కామన్ ఎమిటర్ కాన్ఫిగరేషన్, కామన్ బేస్ కాన్ఫిగరేషన్, కామన్ కలెక్టర్ కాన్ఫిగరేషన్, ఈ 3 కాన్ఫిగరేషన్లు చూపించగలగాలి.